అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము త్రోవలో క్షేమమున్నది. త్రోవలో క్షేమమున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రతి ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగో కలిసి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. జ్ఞానము అనే మాట మీద మనము ఇంతకుముందు కూడా మాట్లాడినాం. అయితే ఈ ఉదయకాల వేళలో కూడా మరి జ్ఞానమును గురించినటువంటి విషయాలు కొన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే త్రోవలో క్షేమం ఉన్నది. ఏంటి త్రోవ అని చెప్పేసి అంటే జ్ఞానం యొక్క త్రోవలో ఏమున్నది? క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది, నెమ్మది ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన క్షేమంగా నడిపించేవాడుగా మనం చూస్తుంటున్నాం. ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో గమనించినట్లయితే దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నాం. ఏముంది? జ్ఞానం యొక్క త్రోవలో ఏముంది? క్షేమం ఉంది 7వ వచనంలో. అంతేకాదు 18వ వచనంలో చూసినట్లయితే దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు అని చెప్పి చూస్తుంటారు. వారు క్షేమంగా ఉంటారు. అంతేకాదు దాన్ని అవలంబించేవారు అది జీవవృక్షముగా ఉంది. అంతేకాదు దాన్ని పట్టుకుని వారందరూ ధనులు అని చెప్పి చూస్తుంటున్నారు. జ్ఞానము నడిపించే మార్గములు రమ్యములుగా ఉంటాయి. అందులో నడిచే వారికి అది ఎలా ఉంటుందంటే క్షేమకరంగా ఉంటుంది. జ్ఞానం లేని కొందరు మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము అని ఒకరిని పిలిచాడు. వారు అనుసరించిన మార్గములో సర్వనాశనము ఉంది. ఎందుకంటే అది మంచి మార్గము కాదు, అది చెడు మార్గము. కాబట్టి దాన్ని అక్కడ గమనిస్తే వారు దాన్ని అనుసరించి మరి నా మార్గంలో ఏముంది? సర్వనాశనం ఉంది. దాన్ని స్వీకరించు వారి ప్రాణమును అది తీస్తూ ఉంది. అక్కడ మనం చదువుతాం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివి 10 నుంచి 19 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను
దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మన కందరికి సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు నాశనమునకే పొంచి ఉందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. ఆశా పాతకులందరి గతి అట్టిదే. దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానం యొక్క త్రోవలో క్షేమం ఉంది. ఒకవేళ మరి జ్ఞానము లేని వారు కొందరు మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందమని చెప్పిన ఎడల వారితో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మార్గములో సర్వనాశనం ఉంది. దాన్ని స్వీకరించు వారి మరి ప్రాణము అది తీస్తూ ఉంది. కానీ జ్ఞానము చూపించిన మార్గములో వెళితే ఏముంది? క్షేమం ఉంది, భద్రత ఉంది, నెమ్మది ఉంది కదా. అటువంటి మార్గంలో నడవాలి. ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ కూడా మనం గమనిస్తే మరి నీతిమంతుని నోరు జీవపు ఓటగా ఉంటుంది. అదిగో నీతి మాటలు, వాక్యము చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, జ్ఞానమైనటువంటి క్రీస్తుని ధరించుకొని పరిశీలించి జ్ఞానమును, తెలివిని, వివేచన మాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను అని చెప్పి చూస్తాం. మంచిది ఉంది, చెడుది ఉంది. మరి నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు దేవుడు. అటువంటి జీవపు కలిగినటువంటి మాటలు విన్నవారు జీవ మార్గంలో నడుస్తారు. జీవమైనటువంటి దేవుణ్ణి మరి ఆ మార్గంలో నడిస్తే, ఆ త్రోవలో వెళితే ఏముందంటే క్షేమం ఉంది, భద్రత ఉంది అని మనం చూస్తుంటున్నాం. ప్రయాణ గ్రంథము చివరికి ఒక మాట చూద్దాం. చూడండి, ప్రయాణ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని చెప్పేసి అంటున్నాడు. అవును, ఆయన మాటలు వింటే క్షేమం ఉంది, భద్రత ఉంది. ఆయన త్రోవలు నడిస్తే క్షేమం ఉంది. కాబట్టి ఉదయకాల వేళలో మరి జ్ఞానము ఇచ్చిన వంటి ఆ మార్గంలో, ఆ త్రోవలో నడిస్తే క్షేమం ఉంది, భద్రత ఉంది. ఆ మార్గము కాకుండా మరి పాపమును ప్రేరేపించి చెడు మార్గంలో వెళుదము రండి అని చెప్పినప్పుడు మరి ఆ జ్ఞానము లేని వారితో కలిసి వెళితే నాశనము ఉన్నదని, మరణం ఉన్నదని, మరి పాతాళము, అగ్నిగుండం ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. జ్ఞానమయ్యున్న క్రీస్తు మాటలు విలువైనవిగా ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానమైనటువంటి క్రీస్తును ధరించుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన త్రోవల్లో నడుస్తారో, ఆయన వారందరూ కూడా ధన్యులుగా ఉంటారు. అది క్షేమకరమైనటువంటి మార్గం. అట్టి క్షేమకరమైనటువంటి మార్గంలో నడిస్తే ఆ పరలోక పట్టణంలో, నిత్యత్వంలో ఆయనతో కూడా సదాకాలం ఉండే కృప దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమైనటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అవుతారు. మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత మాయడలో ఉంచి
నాయనా, మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణకై మీకు స్తోత్రాలు. కుడి ఎడమకు తొలగిపోకుండా నాయన నీ మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు ఈ స్తోత్రంలో చెల్లించుకుంటూ ఈ ఉదయకాల వేళలో విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని అట్టి త్రోవలలో మంచి మార్గములో మేము వెళ్ళడానికి కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ లేని బిడ్డకు దయచేసి మేము వేడుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్య మీ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.